గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్ డే 2. ఇప్పుడైతే మనం మన రిసార్ట్ని వెకేట్ చేసేస్తున్నాం. అదే మన విల్లాని వెకేట్ చేసేసి ఈరోజు ఇంకో 2-3 ప్లేసులు ఏ ఒకటి అన్నీ సేమ్ అలానే చెట్లు పొట్లు కాకుండా కొంచెం సెలెక్టెడ్గా చూసుకొని పోదామని చెప్పి చూస్తున్నాం. సో కొంచెం గొంతు అయితే పోయింది. నైట్ కొంచెం అరుచుకుంటూ పాటలు పాడుకుంటూ గంతులు వేసాం. తర్వాత స్పెషల్ కొడైకెనాల్ కషాయం తాగాం. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. సో గొంతు దొబ్బింది. సో ఇప్పుడైతే మనం 2-3 సెలెక్టెడ్ ప్లేస్ వస్తున్నాం. అంతే కదా బ్రో? వెళ్దాం మరి కోకర్ షాప్కి. అడుగుదాం బ్రో. కస్టమైజ్డ్ ప్లేస్లో ఒక 2-3 చెప్పి ప్యాకేజ్ మాకేమవుతుంది, ఒక 2-3 కస్టమైజ్ స్టాపులు పెట్టి అక్కడికి తీసుకెళ్తారని అడుగుతాం. కుదిరిద్దంటే చూద్దాం, అడుగుదాం. మనకు కావాల్సింది 2-3 ఎక్కువ అవుతుంది, మనకి మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడైతే అది అన్నీ చూద్దాం అనుకోవట్లేదు మేము. ఏదన్నా సెలెక్టెడ్గా ఒక 2-3 అంటే డాల్ఫిన్ హౌస్ ఒకటి ఉంది, అది ఒకటి మిస్ అయింది మంది. నెక్స్ట్ ఇది మన్నా ఊరు లేక్ అని బాగుంటుందంట, అదొకటైనా ఏదైనా ఫన్ యాక్టివిటీ చేద్దామని చెప్పి చూస్తాను. సో మా విల్లా అయితే చాలా బాగుంది. నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను ఎవరికైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి. చూడండి అంత బాగుందో, లొకాలిటీ అంతా చాలా బాగుంటుంది. అది దీనికైతే 5 స్టార్ ఇస్తాను నేను. మీరు ఒక రోజు కాదు 2-3 రోజులు రండి, ఇక్కడికి బాగుంటుంది. ఓకేనా? అయితే ఈరోజు 2-3 ప్లేసులు చూసేసుకొని నైట్ 6:40కి మన చెన్నైకి బస్సు ఎక్కేసి ముగించేద్దాం. ఇదే డే 2లో ఫస్ట్ వన్ వాటర్ బాక్స్. దాని స్పీక్ చూడండి ఎలా ఉన్నాయో, హెయిర్ స్టైల్ మామూలుగా లేదు. అది కనబడుతుంది వాటర్ ఫాల్. ఎంత దూరంలో ఉన్నాం మనం. మౌంటైన్ వ్యూ కాదు బ్రో, కెమెరా టెస్ట్లో ఉంది ఇది. ఇది మౌంటైన్ వ్యూ దీని పేరు. ఇది వాటర్ ఫాల్. నువ్వు 30 FPS లో తీస్తావేంట్రా? 60 పెట్టుకోవాలా? మనం ఎక్కడ ఉన్నాం ఏం కనబడట్లేదు. స్ట్రక్ అవుతున్నట్టు వచ్చింది. మన డే 2లో నెంబర్ 1.1 అదే కదా. ఫస్ట్ది పామ్ ఫారెస్ట్ రిటర్న్లో, పైన్ ఫారెస్ట్ రిటర్న్లో చదివాం. పైన్ ఫారెస్ట్ ఆపాడు కానీ దానికి వెళ్ళలేదు మేము. సో ఇది డే 2లో సెకండ్ పాయింట్, మౌంటైన్ వ్యూ. అచ్చం మన శ్రీశైలం ఘాట్లో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. ఇది చూస్తే చూడండి, ఇంతే మొత్తం మౌంటైన్సే ఉంటాయి చుట్టూ. ఎలా అనిపించింది మౌంటైన్ వ్యూ? ఓకే, పర్లేదు. మరి శ్రీశైలం అంత కాకపోయినా ఓకే, వర్తే. శ్రీశైలం అంత కాకపోయినా ఏదైనా శ్రీశైలంలో డ్యామ్ ఉండిద్ది అసలు. మనం అవన్నీ వదిలేసి ఇక్కడికి వస్తున్నాం. ఆవిడ పాట పాడుతున్నాడు చూడండి. అలాగే సార్. ఓ పాట పాడలేదండి, వేరే విషయం అనుకున్నారు. ఇది డే 2లో నెంబర్ 2. ఫస్ట్దేమో పైన్ ఫారెస్ట్ ఆపాడు కానీ ఏం లేదు అక్కడ. రిటర్న్లో చూద్దామని వదిలేసింది. చెట్లు చూడడానికి బాగుంది, బట్ ఆయి మరి చూసే అంత లేదు అక్కడ. మీ ఈ విలేజ్ టూర్లో మీకు అంటూ ఏ వ్యూ పాయింట్స్ అంటే లైక్ ఏమి అరేంజ్మెంట్స్ ఏం లేవు. రోడ్డు మీద ఆపుతాం, మీకు నచ్చినంతసేపు చూసుకోవడం, నచ్చినంతసేపు పాటలు పాడుకోవడం. అది ఘాట్ సెక్షన్లో ఆపడం ఎక్కడన్నా, అది పాయింట్ అవ్వడం. అది వర్తీ టూర్స్ అయితే ఏం కాదు. టూరిజం ఎందుకంటే వెనకబడింది, ఎందుకే ఏడ పడితే ఆడ ఆపేసి ఇదే పాయింట్ అంటే. వర్తీ మూమెంట్స్ అయితే ఏం కాదు. దగ్గరికి వెళ్ళి చూపిస్తే పాయింట్ అంటే ఓ వావ్ అనుకుంటాం, కానీ ఏడ ఆపేసి ఆడ వాటర్ ఫాల్స్ చూడండి అంటే ఏం చూస్తాం? చూసారు ఎంత జూమ్ వేసి మీకు ఆ వీడియో చూపిస్తాను, అది ఎంత దూరంలో ఉందో. టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి ఈ కొండ మీద ఆ కొండ మీద ఉన్న టెంపుల్ కనపడుతుంది. ఇదే 3వది. ఆ మౌంటైన్ వ్యూ దాటిన తర్వాత వాకబుల్ అనమాట. జస్ట్ అలా చెప్పే కదా, ఘాట్లో అలా ఆపుతూ కొంచెం నడుస్తూ ఉంటుంది ఒక పాయింట్. ఇప్పుడు అలానే నెక్స్ట్ పాయింట్కి వచ్చేసాం మనం. ఇదే పళని మలై వ్యూ పాయింట్. This whole land and property, entire this thing belongs to Vishnuvardhan Babu.
That hills also him. Ekada? Total entire 12,000 acres property bought for Vishnuvardhan Babu. ఓన్లీ 12,000 అంటే ఏంది? Okay, sorry, 12 lakhs property, 12 lakhs acres. Every hill belongs to him, Vishnuvardhan Babu. Now, ఇది ఇంకో స్పాట్ అనమాట, విలేజ్ వ్యూ. కిందంతా విలేజ్ ఉంటుంది, దూరంగా మనం నుంచుంటాం. ఇదంతా విలేజ్ అనమాట. లేదు బాగానే ఉంది, కానీ కొంచెం ఇమేజ్లో క్యాప్చర్ చేయడానికి కష్టపడుతున్నాం, అంటే డౌన్లో ఉంది కదా. నైస్. సో ఇప్పుడే మనం ఇంకో స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. మనం అయితే ఇక్కడ ర్యాబిట్ షీప్ ఫామ్ హౌస్ అంటే ఇది మీకు చూపిస్తాను ఆగండి, అది అక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మెరీనో ర్యాబిట్స్. లోపలికి వెళ్ళే గ్యాప్లో ఒక టీ వేద్దామని చెప్పి మేము మా బాయ్స్ అందరం ఇక్కడ కేఫ్లో ఆగాం. అందులో ఇక్కడ మంచి వ్యూ కనపడింది. ఆల్రెడీ ఫోటోలు లాగేస్తున్నారు వాళ్ళు అక్కడ. దీని ఎందుకంటే ఒక వ్యూ పాయింట్లా పెట్టకూడదు అందరూ అసలు. పనికి మాలి అని వ్యూ పాయింట్స్ పెట్టారు, దాని మంచి వ్యూ ఉంది కదా. అంటే ఆల్రెడీ ఇక్కడ పెట్టాం కదా, ఎదురెదురే అంటే మళ్ళీ డబ్బులు 2 స్పాట్లు వచ్చేస్తాయి, డబ్బులు దొబ్బేస్తున్నాం వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే 200 మీటర్స్లో పెట్టారా అది. సో ఇదైతే మన ఎన్నో స్పాట్ బ్రో ఈరోజు విలేజ్ టూర్లో. ఫిఫ్త్ పైన్ ఫారెస్ట్ మనం స్కిప్ చేసేసాం కదా. టెంపుల్కి వెళ్ళాము, 2 వ్యూ పాయింట్స్ ఒకే చోట కవర్ చేసాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక చోట ఆగాం కదా. విలేజ్ వాటర్ఫాల్ 6th. అది నార్మల్గా ఆపాడు. 6th ఇప్పుడు ఇది 6th. దీని తర్వాత మన్నవన్నూరు లేక్ అని చెప్పి ఫేమస్ లేక్ ఇన్ కొడైకెనాల్, కంగారు అది పక్కనే. దానికి వెళ్దాం. అది కూడా అయిపోతే మన విలేజ్ టూర్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరైనా కొడైకెనాల్ మీకు మొత్తం చూపిస్తా ఎంతెంత ఉంటాయి ఏంటి అనేది. కనబడిద్దా? ఇది ఎడియోస్ అంటే చిన్న కారు 5 సీటర్ ప్రైస్ వీడియో ఆపుకొని చూసుకోండి. ఎన్ని టూర్స్ అనమాట. ఇది 5 సీటర్ది. 7 సీటర్ అయితే అదే 10 సీటర్ అయితే కనుక ఒక 500 ఎక్కువ ఉంటుంది దీని మీద. వ్యాలీ టూర్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. యాక్చువల్లీ ఇది బాగుంది. మేము యాక్చువల్లీ ట్రెక్కింగ్ టూర్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇందులో డాల్ఫిన్ నోస్ ఒకటే ఉన్నాయి, మిగతా 4-5 మూసేసి ఉన్నాయని చెప్పాడు. బట్ మేము ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాం, ఎందుకంటే ఇందులో ఉండడానికి 10 ఉన్నాయి కానీ ఒకటి కూడా సరిగా లేదు. అసలు మీకు అసలు ఏం ఉండవు. జస్ట్ ఘాట్లో ఒక పక్కన ఆపేసి వ్యూ పాయింట్ అంటాడు. మరి ఇదేదో కొంచెం సెటప్ చేశారు, మరి చూడాలి దీని సంగతి ఏంటని. దీని సంగతి ఏంటనే చూడాలి. ఒక టీ తాగేసిన తర్వాత బయలుదేరదాం. అంటే బ్రో ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ తీసుకోవడం వేస్ట్. ఓన్ వెహికల్ ఉంటే దారులు తెలిసిన 3 మ్యాప్స్ ఉంటాయి కాబట్టి గూగుల్ మ్యాప్స్. ఇంకా ఏదైనా 220 AC BCలా అలా కొడితే అలా వస్తాయి మ్యాప్స్. సెలెక్టివ్గా 5 to 6 ప్లేసెస్ బాగుంటాయి, అక్కడికి రండి. మిగతా అన్ని మీ దగ్గర డబ్బులు తప్పడానికి చేసే స్కామ్. అది పర్లేదు, 50 రూపాయలు దొబ్బినా కానీ బాగానే ఇచ్చాడు కాఫీ. ఇప్పుడు టీ తాగి నేను కొడైకెనాల్లో కాఫీ బాగుంటుందండి, కాఫీ చెప్పా 50 రూపాయలు. బ్రో కొడైకెనాల్ కాదు కదా బ్రో, డాట్ వచ్చాం కదా. డాట్ వచ్చానులే, వాళ్ళే వీళ్ళు చుట్టాలే అండి. 50 రూపాయలు దొబ్బినందుకు బాగానే ఇచ్చాడు బ్రో, పర్లేదు. అంతా బాగుంది. కొంచెం యాస్థెటిక్గా మెయింటైన్ చేస్తున్నాడు కేఫ్, కాకపోతే డబ్బులు మాత్రం బాగా ఎక్కువ దొబ్బుతున్నాడు. ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి వాడు చెప్పిందే రేటు. టీ తప్పేస్తుంది లోపల వేసిందా? నిన్న మనం బస్ దిగినప్పుడు బస్ దిగినప్పుడు తాగాము ఒకసారి. సో ఇది కూడా కంప్లీట్ చేసుకొని లేక్ కూడా అయిపోయిన తర్వాత డేటు అయిపోద్ది. 6:30కి మన బస్సు చెన్నై వెళ్ళిపోయి కాలేజీ మొదలు పెట్టాలి. ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి, ఎవడో బాటీడు.
ఎవరి దగ్గర అన్న డ్రోన్ ఉంటే వాడికి మెసేజ్. మా దగ్గర లేదు కాబట్టి నాకు అవసరం అది 20 ఇరుకు. ఐస్ క్రీమ్ ఎనీవన్ వాంట్ యూ కెన్ ఈట్. ఎక్కేదంతా మీరేం చూస్తారులే కానీ ఎక్కిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఈ 4 మెట్లు ఎక్కలేకపోతున్నాం, ట్రెక్కింగ్ టూర్ చేస్తాను. ట్రెక్కింగ్ వ్యాలీ కావాలంటే జీన్స్ చేశాను కదా బ్రో. అదే ఈయనకి ట్రెక్కింగ్ టూర్ కావాలంట. ఎవరికి? నీకే. నేను ఎక్కుతా బ్రో, ఇది కాదు 100 మెట్లున్నా ఎక్కుతా. అబ్బా అబ్బా బ్రో అది మొదటి బ్రో. సంపత్ ఆయన తీ బ్రో, అందుకే ఆయన వచ్చేది అక్కడికి. ఈయన మా యూట్యూబ్ ఛానల్ ఎక్కువ కనబడాలనుకుంటున్నాడంట గైస్. కొంచెం ఎక్కువ కనబడినా కానీ ఫార్వర్డ్ చేయకండి. ఒక 5 నిమిషాలు జూమ్ వేసి బ్రో నన్ను వీక్ బ్రో. ఇదేనా రా మన్నవన్నూరు లేకు. బోటింగ్ లేదు. లేదు ఇప్పుడు ఏంది ఆడ కనిపిస్తున్నాయి ఈ షీప్లు అయ్యానా. అదే అక్కడెక్కడో 2, 3 తిరుగుతూ ఉన్నాయి చూడండి అయ్యే షీప్స్. అక్కడ ఉన్నాయి రా తెల్లవి. అక్కడ కొమ్మ మీద కూర్చుని కూడా దిగితే బాగుంటుంది. అమ్మాయి దిగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్లేసే అనుకుంటా ఇది కూడా. సాంగ్స్ షూట్ చేస్తారు మ్యాక్సిమం ఇక్కడ. అది గోవా గోరింకత అనే పాటలు. సంపత్ ఎలా ఉంది? లొకేషన్ ఎలా ఉంది? బాగుంది. అక్కడ చూపించు ఒకసారి. చూడండి అది బాగుంది. యాక్చువల్గా చూడడానికి బాగుంది ఇదంతా. అదిగో షీప్ అయ్యారా. అదిగో ఆ దూరంలో ఉన్నాయి. 20 రూపాయలు పెట్టింది బ్రో దీనికి వచ్చింది బ్రో. ఈ వ్యూ కోసం రావచ్చు బ్రో. మరి ఉంటుంది. ఇదే మన్నవన్నూరు లేక్ అనుకుంటా ఇది. షీప్ అదిగో బ్రో. ఇప్పుడు లేక్ మొత్తం ఇదేనా? అన్ని పాయింట్ ఇదేనా? ఐ థింక్ సో, ఇదే అనుకుంటా. అంతే కదా, కాదా? ఏమో మరి. కొంచెం ఈ స్పాట్ అయితే బాగానే ఉంది కదా. ఇలాంటిదే ఊటీలో పైగా రానంటుంది. దీనికంటే 10 times బాగుంటుంది బ్రో. ఇది ఊటీ కాదు బ్రో, కొడైకెనాల్ బ్రో. చెప్తున్నాను. ఇక్కడ బ్రో మనకి 10 lakhs వచ్చినా అందరికి 10 lakhs 4 lakhs వచ్చి ఉంటారు. నీకు నచ్చింది కదా. 4 లక్షలు బ్రో ఇది. నాకు నచ్చిందని చెప్పట్లా. అదే అదే కాదు మళ్ళాంటి వాళ్ళు హేళన చేశారు. ఇప్పుడు నీకు పైకార 10 లక్షలు వచ్చినంత మాత్రం 4 లక్షలు దానికి రాకుండా పోతాయి ఏంటి అని. ఇది బాగానే ఉంది బ్రో. బ్రో అయినా బిగ్ 4లో వచ్చాను ఆలోచనలు. బిగ్ 4 తగలయ్యా. కొడైకెనాల్ ఆగా భోగిమంటలు అయ్యా. గైస్ మన డే 2లో ఇదే లాస్ట్ మన్నవన్నూరు లేక్. జిప్ లైన్ ఉంటుందంట, లేక్ ఉంటుందంట. చూద్దాం. ఎంట్రీ 30 రూపీస్ అని చెప్పాడు. ప్యాకింగ్ కయాకింగ్ వెళ్తున్నారు అందరం. 9 మంది ఉన్నాం కదా. ఒకడో ఆర్డినరీకి 300. అక్కడ కయాకింగ్ ఉండదు, పెడల్ ఒకటి మిగిలిపోతుంది. సింగిల్ కయాకింగ్ తీసుకోడు. 50 రూపాయలు ఎక్స్ట్రా. ఇదంతా నడుచుకుంటూ రావాలి. ఎస్ ఇదే గైస్ మన్నవన్నూరు లేక్. ఇదే మన ఆఖరి ప్లేస్ డే 2లో. ఏం లేవు. ఇక్కడైతే మన వాళ్ళు ప్యాకింగ్ చేద్దాం అన్నారు. చూద్దాం.
300 250 సంథింగ్. సింగిల్ క్యాకింగ్ 300 అనుకుంటా, డబల్ క్యాకింగ్ 250. వదలడు. ఎందుకు అడుగుతావు? 3 బోట్లే కదా ఉన్నాయి బ్రో ఇంకా. అరే ఎండ నాకు ఆపోజిట్ ఉన్నప్పుడు మొత్తానికి మన వాళ్ళని అయితే క్యాకింగ్ నుంచి ప్రశాంతంగా ఇడి తెప్పించా. వీడియో నేను క్యాకింగ్ చేస్తానంటే నా వెయిట్ కావాలని బ్రో అబౌవ్ 70 నువ్వు. నేనన్నా చేసిండేవాడిని బ్రో, వాడిని మ్యాన్పులేట్ చేసేది. నన్ను బుక్ చేసి చూడండి ప్రశాంతంగా ఆయనే కష్టపడతాడు, మన హాయిగా కూర్చొని కష్టపడవు. నేను కరెక్ట్ అలా సీన్. బ్రో డోంట్ టచ్. డోంట్ టచ్ రా. నేను 60 బ్రో. నేను 60, నువ్వు రాలాగా. అన్న ఈజ్ హ్యావింగ్ వెరీ ఫియర్, వాటర్ ఫియర్. వాటర్ ఫియర్ దిస్ గై. ఇన్ ద గై. హైడ్రోఫోబియా. ఫియర్ ఆఫ్ వాటర్. దాని తీరా అక్కడి నుంచేనా స్టార్ట్ జిప్లైన్? బ్రో హాయ్ చెప్పండి బ్రో. బ్రో ఆ ఫోన్ అట్టి నీళ్ళు ఇంకేం లేదు. పై ప్రాణం సంవత్సరం పైన చూడు, బ్రోకి. బ్రో పైన చూడు. ఏదో తేడాగా ఉందేంటి? తెలుస్తుంది, నవ్వులోనే తెలుస్తుంది. అరే ఎంఎస్పీ కూడా వచ్చి ఉండాల్సిందిరా. ప్రణీత్ రావాల్సింది. 5 పెద్ద తేల కన్నాం కదా. బాగుంది బ్రో, బాగుంది. రత్నమంటారు చూసా, అదే సీట్లు కూడా అట్లా. ఇది కలర్ గ్రేట్ చేయాలి. దీనికి కలర్ అది రంగులాటం తిరుగుతున్నట్టుంది ఇక సేమ్. ఫోన్ తిరుగుతుంది వీడియోలో కూడా భలే కనపడుతుంది బ్రో ఇది. అన్నాయ్. కాదు మెల్ల గుండె జారి చేతిలోకి వచ్చింది ఏంటి. కాసేపు నవ్వుతూ ట్యాక్ చేస్తా. అదే ఆయనే ఫోకస్ పెట్టా. రియాక్షన్స్ బాగున్నాయి, ఆడియన్స్ కింద కామెంట్ చేయాలి. ఎక్స్ప్రెస్ మారుతుంది. బ్రో ఏంటంటే బ్రో అక్కడ చూడండి, అసలు యాక్చువల్ అదంతా మిస్ట్ పైన. బ్రో మళ్ళీ తీసుకొని వస్తారు, దింపితే అడి నుంచి వెళ్ళి చాలా వెళ్తాను. అవునా అవేది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయాడు ఇది వాడి. సో నిన్నైతే మనం డే 1లో కోకర్స్ వాక్ అని చెప్పి ఒకటి విజిట్ చేసాం. మొత్తం మంచు ఉందని చెప్పి చెప్పాను కదా, దాని అసలైన వ్యూ అయితే ఇప్పుడు కనపడుతుంది మనకి. నేను మిస్ అయ్యామన్నమాట ఆ వ్యూ. చూపిస్తా చూడండి, అసలు మామూలుగా ఉండదు మీకు. ఇది దాని అసలు వ్యూ. பெரிய குளம் அது வந்து 3/4 மணி நேரம் கூட சேர்த்தோம். அப்படி பெரிய குளத்துக்கு நடந்து போயிடலாம். அங்கேருந்து பழங்கள் வரும், பழங்கள் இங்கேருந்து வரும், அங்கிட்டும் போகும் பெரிய குளத்துக்கும். அங்கேருந்து நடந்து போகணும். நம்ம டால்ஃபினஸ் சார், டால்ஃபினஸ் போகிறோம்ல, டால்ஃபினஸ்க்குன்னு சொல்லி ட்ரெக்கிங் போகணும்னு சொன்னேன்ல, அதுலேருந்து நடந்து போனோம்னா அங்கே போயிடலாம் சார். எவ்வளோ தூரம்? 3/4 மணி நேரம் சார். அங்கேருந்து ஒரு 3/4 மணி நேரம் சார். ఎన్ని క్లౌడ్స్ మీకు కనబడుతున్నాయి, ఎన్ని క్లౌడ్స్. ఇదే అలా కవర్ చేయి ఒకసారి ఈ వీడియోలోనే చూడండి ఎలా ఉందో వ్యూ. అది తిరిగిపోయింది బ్యాక్ సైడ్. బ్రో సంపత్ నేను చెప్పిన మాట వెనక్కి తీసుకుంటారు. ఇది చాలా బాగుంది. మనకి పోతుంది బ్రో చలి, కానీ చాలా బాగుంది. పూజిత్ ఎలా ఉంది వ్యూ? వర్త్. నిన్నైతే మనం మిస్ అయిన కోకర్స్ వాక్. నిన్నంతా మంచు ఏం కనపడలేదు అసలు కింద, మొత్తం నిండిపోయింది ఇదంతా మంచుతో. సో ఇప్పుడే మేఘాలు అన్నీ కనపడుతున్నాయి, లైక్ నంది హిల్స్ లా ఉంటుంది ఇది. చూసారా? బాయ్ బ్రో. బాయ్ గైస్. బాయ్ నా. బాయ్. డబల్ 5. సో నేను మన ఎస్ఆర్కి ఎక్స్పెరిమెంట్ చేశాం కాబట్టి ఈసారి మన వాళ్ళు చాలా మంచి బస్సు చేశామని చెప్తున్నారు. ఏసీ వెళ్ళస్ అని. చూడండి ఎలా ఉంది బస్సు.
இருக்கும்